హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మహాశివరాత్రి సంబంధించిన ఒక డిజైన్ని సెట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అది మీరు కూడా చేసుకోవచ్చు. ఈజీ మెథడ్లో ఫోటోషాప్ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మన వీడియోలు రెగ్యులర్గా ఫోటోషాప్ సంబంధించినవి అవుతున్నాయని చెప్పేసి నేను ఒక లక్ష్మీ నరసింహస్వామి ఫెస్టివల్ యొక్క వీడియోని రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియోని కూడా మీరు చూసి లైక్స్ షేర్ చేసినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. మనము ఇప్పుడైతే శివరాత్రికి సంబంధించింది డిజైన్ని మనం సెట్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ అవసరం ఉన్నారు. ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు ఫ్రెండ్స్. వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్స్ అని టైప్ చేస్తున్నాను. దీంట్లో ఇమేజ్ ఆప్షన్ని తీసుకొని దాంట్లో మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్షన్ చేసుకుంటున్నాను సెర్చింగ్లో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది ఎగ్జాంపుల్కి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకొని దాంట్లో సెట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫైల్ సైజులో ఒక ఫైల్ తీసుకొని దాంట్లో ఆ బ్యాక్గ్రౌండ్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసేసి కంట్రోల్-D సహాయంతో ఈ ఇమేజ్ని ఫుల్గా సెట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు మనకైతే శివుని సంబంధించిన ఫొటోస్ మనకు అవసరం. శివ ఇమేజెస్ అని నేను టైప్ చేశాను ఫ్రెండ్స్. శివలింగం, దీంట్లో మనకి నచ్చిన ఒక స్టాచ్యూకి సంబంధించింది శివలింగం స్టాచ్యూది ఇమేజ్ తీసుకుంటున్నాను. నేనైతే ఈ ఇమేజ్ని సెలెక్షన్ చేసుకొని కాపీ చేసుకుంటున్నాను. రైట్ క్లిక్ చేసి మౌస్లో రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ ఓపెన్ ఇమేజ్ తీసుకొని ఫస్ట్, దాని తర్వాత రైట్ క్లిక్ చేసి మళ్ళీ కాపీ ఇమేజ్ తీసుకొని ఫోటోషాప్లో పేస్ట్ చేయడం జరుగుతుంది. పేస్ట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం ఇమేజ్లో మొత్తం ఫుల్గా నింపేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఇటువంటి ఇమేజ్ దొరకదు అనుకొని నేను ఫస్ట్ ఒక ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. మనకు మంచిగా దానికంటే బెటర్గా ఇది ఇమేజ్ దొరికింది కాబట్టి దీన్ని సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దీనికి కొంచెం బ్రైట్నెస్, కాంట్రాస్ట్ని కొంచెం పెంచడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు శివ ఇమేజెస్ శివ లార్డ్ అని చెప్పేసి టైప్ చేయడం జరిగింది. ఇప్పుడు శివుని యొక్క విగ్రహాన్ని సెర్చ్ చేస్తున్నాను. ఇంతకుముందు అయితే మనం శివలింగాన్ని తీసుకున్నాము. ఇప్పుడు శివుని ఇమేజెస్ని మనము ఒకటి తీసుకొని సైడ్లో పెట్టడం జరుగుతుంది. మనకు నచ్చే ఇమేజ్ దొరికే వరకు సెర్చ్ చేస్తూనే ఉండాలి మనకి, ఎందుకంటే డిజైన్ బాగా సెట్ కావాలి. ప్లస్ మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్లో కూడా మిక్స్ అయ్యే విధంగా ఉండాలి. మనకి ఏదైతే సెట్ అవుతుందో ఆ ఇమేజ్ దొరికే వరకు మనం సర్చింగ్ చేస్తూనే ఉండాలి, మనకు బెటర్ ఇమేజ్ దొరికేంత వరకు. ఇక్కడ ఒక ఇమేజ్ అయితే నాకు కనిపించింది. నా డెస్క్టాప్ పైన నేను పెట్టుకునే ఇమేజ్ లాంటిది. ఇప్పుడు దాంట్లో రిలేటివ్ ఇమేజ్ని నేను సెర్చ్ చేస్తున్నాను. దాంట్లో కిందన వెళ్తే ఇక్కడ ఒక ఇమేజ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది బాగుంది. దీన్ని మళ్ళీ ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్ తీసుకొని మళ్ళీ దీన్ని రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకొని ఫోటోషాప్లోకి వెళ్ళేసి పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పేస్టింగ్ చేసేసాను. నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో దీన్ని సెట్ చేయబోతున్నాను. దాంట్లో మిక్స్ అయ్యే విధంగా సెట్ చేసేసి దీనికి కొంచెం మ్యాచ్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత ఎరేజర్ టూల్ తీసుకొని కొంచెం సైజుని పెద్దగా చేసి ఎరేజర్ చేస్తే దాంట్లో మిక్స్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకు అడ్జస్ట్ చేసేసుకోవాలి. మనకు అవసరం లేని దాన్ని అరేంజ్ చేసుకోవాలి, దాంట్లో మిక్స్ అయ్యే విధంగా ఉండాలి.
ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఇంకొకటి ఎఫెక్ట్ లాగా ఉండడానికి సన్ రైజ్ బ్యాక్గ్రౌండ్స్ అనేటివి తీసుకొని దాని యొక్క గ్లో అనేది ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ గ్లో అనేది దాంట్లో మనము ఎక్కడ వీలైతే అక్కడ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని కాపీ చేసుకొని దీంట్లో మన ఇమేజ్లో పేస్ట్ చేసేసుకొని ఎం టూల్తోని ఈ అవసరం లేని బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తున్నాను. ఎం టూల్తోని సెలెక్షన్ చేసి డిలీట్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడు ఎరేజర్ టూల్ తీసుకొని దాని కింద కొంచెం రబ్ చేస్తున్నాను, మిక్స్ అయినట్టుగా ఉండాలి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ మూవ్ టూల్తోని కంట్రోల్ టీ సహాయంతో హారిజంటల్ చేసేసి దాన్ని ఇక్కడ రైట్ సైడ్లో కార్నర్లో ఉంచుతాను. కార్నర్లో పైన ఇక్కడ సెట్ చేసేసి దీన్ని కొంచెంగా ఎరేజ్ చేసేస్తాను, ఎందుకంటే దాంట్లో మిక్సింగ్ అయినట్టుగా ఉండాలి మనకి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సెట్ చేసేసాను. దాన్ని కొంచెం పెద్దగా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము దీంట్లోకి మ్యాటర్ని తీసుకురావాలి. ఇక్కడ బ్లూ అనేది, దానికన్నా ముందు ఇక్కడ బ్లూ అనేది ఇంకొంచెం ఎరేజ్ చేద్దాం ఫ్రెండ్స్. దీంట్లోకి ఇప్పుడు డెస్క్టాప్ పైన మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ని దీంట్లోకి తీసుకురావాలి. మ్యాటర్ని దీంట్లోకి తీసుకొచ్చిన తర్వాత మనం కంట్రోల్ టీ సహాయంతో మనకు సరిపోయే విధంగా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీనికి కలర్ అనేది సెట్ చేసుకోవాలి. మనకి ఏ కలర్ అయితే డిస్ప్లే అవుతుంది బాగా అనేది. ప్రస్తుతానికి ఒక రెడ్ కలర్ ఇస్తున్నాను. దీనికి ఒక వైట్ కలర్ స్ట్రోక్ అనేది బ్లెండింగ్ ఆప్షన్స్లో వైట్ కలర్ స్ట్రోక్ అనేది అప్లై చేస్తున్నాను. చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా గ్లో అనేది వచ్చింది. ఓకే చేస్తున్నాను. మనకు దాంట్లో రెడ్ అనేది కనిపించడం లేదు కాబట్టి కొంచెం బ్లూ రిలేటెడ్ కలర్ని సెట్ చేస్తున్నాను. ఇంకొక మ్యాటర్ కూడా ఉంది కదా, మహాశివరాత్రి శుభాకాంక్షలు అని, ఈ మ్యాటర్ని కూడా దాంట్లో సెట్ చేస్తున్నాను. దీన్ని 2 లైన్స్ తీసుకుంటాను, ఎందుకంటే సింగిల్ లైన్లో రాదు కాబట్టి 2 లైన్లో మనం టెక్స్ట్ ఆప్షన్ తీసుకొని అలా కట్ చేసేసుకోవచ్చు. డూప్లికేట్ లేయర్ తీసుకున్న తర్వాత దానికి సపరేట్గా చేసుకోవచ్చు. మహాశివరాత్రిని కొంచెం పెద్దగా ఉంచి శుభాకాంక్షలని కొంచెం చిన్నగా ఉంచుతాను, కొంచెం డిఫరెంట్గా కనిపించాలి కాబట్టి. మనకు డిజైన్ ఎలా సెట్ కావాలంటే అలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ సెట్ చేసుకోవాలి. దీనికి ఒక వైట్ కలర్ ఇచ్చాను, డ్రాప్ షాడో ఇస్తున్నాను. మనకు ఈ వైట్ కలర్లో లుక్ వస్తుందా రాదా అని చెప్పి నేను ఇప్పుడు దీన్ని చెక్ చేస్తున్నాను. మనం డిఫరెంట్ కలర్స్ తోటి మనం చెక్ చేస్తే ఏ కలర్ అయితే మనకు కనిపిస్తుంది మంచిగా లుక్ వస్తుందో మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఫైనల్గా ఒక అవుట్పుట్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకొని దానికి తగిన కలర్ కానీ స్ట్రోక్ కానీ అప్లై చేసుకోవాలి. మనకు ఏదైనా కలర్ కానీ నచ్చకపోతే దాన్ని మళ్ళీ మార్చుకోవడం అలాంటివి చేస్తూ ఉండాలి. చేయడం వల్ల మనకు డిజైన్లో ఏ ఫాంట్ ఏ కలర్లో లుక్ వస్తుందో మనకు తెలిసిపోద్ది. దానివల్ల మనం కొంచెం బెటర్మెంట్కి అలవాటు అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ కలర్లో ఇంకొంచెం చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కలర్ సెట్ చేసి దీనికి స్ట్రోక్ అనేది వైట్ కలర్లో ఇస్తే కొంచెం కనిపిస్తుంది. సేమ్ ఇదే కాపీ లేయర్ స్టైల్ తీసుకొని శుభాకాంక్షలకు కూడా పేస్ట్ లేయర్ స్టైల్ చేస్తున్నాను.
ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ కిందన నేను ఇంగ్లీష్లో ఓం నమః శివాయ అని టైప్ చేయబోతున్నాను. అందుకు ఫస్ట్ మనము ఈ ఫాంట్ అనేది ఇంగ్లీష్లోకి చేంజ్ చేసుకోవాలి. టెక్స్ట్ బాక్స్లో ఇంగ్లీష్ ఫాంట్ తీసుకుంటున్నాను. మనం సర్చింగ్లో ఏ ఫాంట్ అయితే మనకు బాగా సెట్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. ఫైనల్గా ఇవేవి నచ్చట్లేదు, వేరే ఏరియల్ ఫాంట్ అనేది తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు టెక్స్ట్ ఆప్షన్ చూజ్ చేసుకొని దానికి ఓం నమః శివాయ అని టైప్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇవన్నిటిని క్యాప్స్ లాక్లో పెట్టేసి టెక్స్ట్లో టీ అని ఉంటుంది, అది క్యాప్స్ లాక్ సంబంధించింది. దాన్ని క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఫాంట్స్ అండ్ లెటర్స్ అన్ని క్యాప్స్లో వచ్చేస్తాయి. ఇలా టైప్ చేసిన ఈ ఫాంట్ని కొంచెం మనం బ్యాక్గ్రౌండ్ లేయర్ని డూప్లికేట్ తీసుకొని దానికి కొంచెం ఆటోలో అప్లై చేస్తే కొంచెం డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు అదే చేయబోతున్నాను. ఇప్పుడు దీన్ని Ctrl+Tతో లేయర్ని మనము సెలెక్షన్ చేసుకుందాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ అనే ఆప్షన్ అన్నట్టు. ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ తీసుకొని ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ని Ctrl+J నొక్కితే డూప్లికేట్ అవుతుంది. డూప్లికేట్ అయిన తర్వాత ఆ లేయర్ని టాప్లోకి తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చిన తర్వాత దానికి ఒక అవుటర్ గ్లో అనేది అప్లై చేస్తే మనకి ఈ విధంగా లుక్ అనేది కనిపిస్తుంది. ఇలా కొంచెం ఎక్కువ తక్కువ అప్లై చేసేసుకొని ఓకే చేసుకోవాలి. ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్లోనే మిక్స్ అయినట్టుగా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి త్రిశూలం అనేది ఒకటి టైప్ చేస్తున్నాను. త్రిశూలం మనకు ఒక త్రిశూలం అక్కడ సెట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి త్రిశూలం మనకు నచ్చిన త్రిశూలం ఒకటి తీసుకొని దాన్ని కాపీ చేసుకొని ఫోటోషాప్లోకి వెళ్ళేసి పేస్ట్ చేసేసి ఒక మ్యాజిక్ టూల్ సహాయంతో ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ని కట్ చేసుకోవాలి. మ్యాజిక్ టూల్ తీసుకొని అక్కడ క్లిక్ చేసి డిలీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని డీసెలెక్షన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ సెట్ చేసి కొంచెం పెద్దగా చేసి కింద ఎడ్జ్ లాగా ఉంది కాబట్టి దాన్ని ఎరేజ్ చేస్తున్నాను. అందులో మిక్స్ అయినగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అంతా బాగా సెట్ అయిపోయింది. ఇక్కడ శివలింగం కొంచెం కనిపించట్లేదు కాబట్టి ఎరేజ్ చేసేసాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లింగం పైన మనకు శివుని 3 నామాలను మనము సెట్ చేయాలి. అందుకు ఫస్ట్ M టూల్ సెలెక్షన్ చేసుకొని దాన్ని ఒక చిన్న లైన్ లాగా సెట్ చేసి దాన్ని ఒక లేయర్ తీసుకొని కొత్త లేయర్ తీసుకొని దాంట్లో వైట్ కలర్ ఫిల్అప్ చేసేసాను. దాన్ని డూప్లికేట్ మూడు డూప్లికేట్ తీసేసుకొని ఈ మూడింటిని మెర్జ్ చేసేస్తాను. సెలెక్షన్ చేసుకొని చేసిన తర్వాత మనకు ఎంత సైజ్ అవసరమో అంత సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 నామాల్లో మనము ఒకటి బొట్టులాగా సెట్ చేస్తే బాగా వస్తుంది. దానికి షేప్ టూల్లోకి వెళ్ళేసి షేప్ టూల్లో మనము ఒక డ్రాప్ సింబల్ లాంటిది తీసుకొని దాన్ని మనకు కావాల్సిన విధంగా డ్రా చేసుకొని Ctrl+Enter నొక్కి న్యూ లేయర్ తీసుకొని దాంట్లో రెడ్ కలర్ అప్లై చేస్తే మనకు లుక్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఆల్ట్ నొక్కి పట్టి దాంట్లో కలర్ ఫిల్అప్ చేయొచ్చు.
అలా చేసిన తర్వాత మనకు ఇక్కడ చూసుకుంటే లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా చూసుకుంటే మనకి ఈ విధంగా లుక్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ 3 నామాలు బొట్టు వల్లనే మనకు లుక్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఈ విధంగా ఇంకా చాలా చేయాలనుకుంటే ఇంకా చాలా కూడా ట్రై చేయొచ్చు. మనమైతే ఒక సింపుల్గా ఇక్కడ వరకు స్టాప్ చేసేసాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.